రెగ్యులర్‌గా కొన్ని కిచెన్‌లో పనులుంటాయండి. అవి ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. కానీ విసుగొస్తూ ఉంటుంది. అలాంటి పనులను సులువుగా ఎలా చేసుకోవాలో అన్నటువంటి సూపర్బ్ యూజ్‌ఫుల్ టిప్స్ అయితే వచ్చేసారండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్‌నైతే చూసేద్దామండి. పిల్లలు కొన్నిసార్లు యూనిఫామ్స్ పైన పెయింటింగ్ అనేది పోసుకుంటూ ఉంటారు కదండీ! సింపుల్‌గా ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా! ఆ వాటర్‌ని తీసుకొని ఈ విధంగా పెయింట్ ఎక్కడైతే పడిందో దానిపైన కొంచెం అప్లై చేసేసి ఒక గంట సేపు పాటు నానబెట్టేసేయండి. అది ఫ్రెష్‌ది కాబట్టి త్వరగానే పోయిందండి. నాకైతే లేదు అంటారా కొంచెం ఎండిపోయింది అనుకోండి. దానిపైన ఆ పెయింట్ పైన కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు అలాగే సోప్ ఉంటుంది కదా అని అప్లై చేసి ఒక 2, 3 గంటల పాటు పక్కన పెట్టేసి ఈ విధంగా మామూలు టూత్ బ్రష్‌తో కానివ్వండి, లేదంటే బట్టలు ఉతికే బ్రష్‌తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, పెయింటింగ్ అనేది లేకుండా అయితే ఉంటుంది డ్రెస్ పైన. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎంత మురికిగా ఉన్న డోర్ మ్యాట్స్‌నైనా సరే సింపుల్‌గా మురికి అనేది పోవాలి. అట్ ద సేమ్ టైమ్ వాషింగ్ మిషన్‌లో కొంతమంది వాషింగ్ మిషన్ వేయడం ఇష్టం ఉండదు కదండీ డోర్ మ్యాట్స్ అనేవి. మనం క్లీన్ చేసుకున్న తర్వాత అవి త్వరగా ఆరిపోవాలి అని అనుకుంటే ఏం చేయాలని ఈ సింపుల్‌గా అయితే ట్రై చేయండి. వేడి నీళ్ళలో కొంచెం సర్ఫ్, బేకింగ్ సోడా, వెనిగర్ అయితే వేసేసుకోవాలండి. మనం వెనిగర్ ఎందుకు వేసాము అంటే డోర్ మ్యాట్స్‌ని మనం చేత్తో కనుక వాష్ చేసి కొంచెం వెనిగర్ కనుక వేసుకున్నామనుకోండి, ఎంత మురికిగా ఉన్న డోర్ మ్యాట్స్ అయినా కానివ్వండి, ఇలా ఈ విధంగా ఈ వాటర్‌లో ఒక 2, 3 అవర్స్ నానబెట్టేసామని మురికి అనేది త్వరగా వదులుతుందని చూపిస్తున్నాను చూడండి. 2, 3 అవర్స్ తర్వాత ఎంత మురికైతే వచ్చేస్తుందో వాటర్‌లోనే. ఆ తర్వాత ఒక్కసారండి ఒక 2, 3 సార్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ చేతులు నొప్పుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం లేక మన డోర్ మ్యాట్స్ చాలా నీట్‌గా అయితే క్లీన్ ముఖ్యంగా ఇలాంటి కొంచెం మందంగా ఉన్న డోర్ మ్యాట్స్ ఉండి చేతులు పిండాలి అన్నా కూడా డైరెక్ట్‌గా మనకి చేతులు నొప్పులు పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ విధంగా 2, 3 టైమ్స్ చేత్తో వాష్ చేసుకున్న తర్వాత వాటర్‌తో జస్ట్ ఇలా 2, 3 సార్లు జాడించేసేసి ఆ తర్వాత డైరెక్ట్ వాషింగ్ మిషన్‌లో మన స్పిన్ ఉంటుంది కదండీ! స్పిన్‌లో గనుక పెట్టేసామా అనుకోండి, మనకి డోర్ మ్యాట్స్ త్వరగా ఆరాలి అన్నా, చేత్తో వాష్ చేసినప్పుడు చేతులు పిండాల్సిన నొప్పులు లేకుండా ఉండాలి అనుకున్న స్పిన్‌లో గనుక పెట్టేసామా అనుకోండి, మనకి వాషింగ్ మిషన్‌లో క్లీన్ చేసిన తర్వాత ఏసినట్లు ఆ ఫీలింగ్ వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మనం డోర్ మ్యాట్స్ కూడా త్వరగా కూడా ఆరిపోతాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు మోటివేషన్‌గా ఉంటుంది. ఇలాంటి టిప్స్, ట్రిక్స్ ఇంకా మీకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి అనుకోండి ఇంట్లో, మనకి పైన దీనికి మైనస్ ఏంటంటే పైన క్యాప్ అనేది చిన్న రంధ్రం అయితే ఉంటుంది. దీని క్యాప్ తీయడానికి కూడా రాదు. అయితే దీనిలో కనుక ఆయిల్ పోసేటప్పుడు మనం ఏంటి అని అంటే బై మిస్టేక్‌గా పక్కకు పోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు కొబ్బరి చిప్పలు ఇంట్లో వస్తూనే ఉంటాయి కదండీ! వీటిని అనవసరం మించి పడేయకుండా మీకు చిన్న రంధ్రం గనక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకు ఆయిల్ పోసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. అలా కొంచెం పెద్ద రంధ్రం గనక పెట్టేసుకున్నామే అనుకోండి, పప్పు దినుసులు అలాంటివి కూడా చేసుకోవచ్చండి, పోసుకోవచ్చు మనం. ఇంకోటి ఏంటి అంటే నాకు కొబ్బరి చిప్ప విషయంలో బాగా నచ్చింది. ఇలాగ మనకు ఆయిల్ పోసుకోవాలి అనుకోండి, టీ స్టైనర్ కానీ ఏమైనా వాడాము అనుకుంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా కొబ్బరి చిప్పని వాడి త్వరగా ఆరిపోతుందండి, త్వరగా డ్రై అయిపోతుంది. సో దీన్ని క్లీన్ చేయాల్సిన పనే లేకుండా అయితే ఉంటుంది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ అయితే ట్రై చేయండి. పక్కకి ఆయిల్ పోదు, ఎట్ ద సేమ్ టైం మనకి మళ్ళీ కొబ్బరి చిప్పని వెంటనే కడగాల్సిన పని లేకుండా చాలా త్వరగా అయితే డ్రై అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో మనం రెగ్యులర్గా వంట చేస్తుండటం, ముఖ్యంగా విండోస్ ఏంటంటే జిడ్డు జిడ్డుగా ఆయిల్గా ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా మనం క్లీన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. వెనిగరు అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా 2 బాగా కలిపేసేసి ఒక స్ప్రే బాటిల్లో కానీ వాటర్ బాటిల్లో కానీ పోసేసుకొని, విండోస్ ఉంటాయి కదండి, ఇవే ముఖ్యంగా ఈ గ్రిల్స్ లాంటివి ఉన్నాయి అనుకోండి, ఎక్కువ జిడ్డు జిడ్డు పడుతూ ఉంటాయి. మనకి త్వరగా క్లీన్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం మనకి బయటకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉండాలి, త్వరగా చాలా న్యాచురల్గా క్లీన్ అవ్వాలని ఎవరన్నా అనుకుంటే మాత్రం ఈ విధంగా తయారు చేసుకున్న వాటర్ ఏదైతే ఉన్నాయో వెనిగర్ వాటర్ని విండోస్ పైన స్ప్రే చేసేసి అరగంట పాటు ఎక్కువ మురికి కనుక ఉంది అనుకోండి, దీనిలో కొంచెం సర్ఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అరగంట పాటు కనుక వదిలేసేసాము అనుకోండి, అండ్ అలానే దీన్ని మనకి కిచెన్ బ్యాక్ టైల్స్ ఉంటాయి కదండి, ఆ టైల్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు జిడ్డు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ స్ప్రే చేసేసి అరగంట పాటు వదిలేసి ఆ తర్వాత ఈ విధంగా వుడెన్ గరిటె ఏదన్నా ఉంది అనుకోండి, సాక్స్లో పెట్టేసేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, చాలా త్వరగా నీట్గా క్లీన్ అయిపోతుంది. జిడ్డు అనేది లేకుండా ఉంటుంది. మన చెయ్యి పెట్టకుండానే ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది.
ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పికిల్ బాటిల్స్లో ఖచ్చితంగా మనకేంటంటే ఈ విధంగా సైడ్స్ అంటుకోవడం, ఎట్ ద సేమ్ టైం క్యాప్కి కూడా పికిల్ అనేది అంటుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పైన క్యాప్కి త్వరగా బూజు పడుతుందండి. అట్ ద సేమ్ టైం మన పికిల్ కూడా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా మనకి సైడ్స్ కానివ్వండి, లేదంటే పక్కన ఉన్న క్యాప్కి కానీ అంటకుండా ఉండాలి అని అంటే పికిలు కొంచెం టిష్యూ పేపర్ పైన మనము కూరల్లో వాడుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ తోటి సైడ్స్ ఎట్ ద సేమ్ టైం మన క్యాప్ని కనుక ఆయిల్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మనకి పికిల్ అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మూతకు కానివ్వండి, సైడ్స్కి కానివ్వండి అంటే ఛాన్స్ అయితే పికిల్ అయితే ఉండదు. ముఖ్యంగా బయట నేను తీసుకొచ్చుకుంటూ ఉంటారు కదండి కొంతమంది, ఆ బాటిల్స్ కూడా పైన క్యాప్ కూడా అంటుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఆయిల్తో కనుక క్లీన్ చేశారనుకోండి క్యాప్ని, కొంచెం కూడా క్యాప్కి పికిల్ అనేది అంటకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే ప్లీజ్ పక్కనే బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రోజుల్లో ఏంటి అని అంటే ఏ శారీ ఉంటే ఆ కలర్ శారీ పిన్నీస్లన్నీ పెడుతూ ఉన్నారు కదా, అవి కొంచెం బయట కాస్ట్లీ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా పాడైపోయిన ఆలు కానివ్వండి, లేదంటే మొలకొచ్చిన ఆలు ఇక వాడవనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం ఆలుకి ఈ విధంగా సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, సేఫ్టీ పిన్స్ పెట్టేసేసి నెయిల్ పాలిష్ కనుక ఏ కలర్ కనుక మీరు శారీ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కలర్ శారీగా ఉంది అనుకోండి, ఆ కలర్ నెయిల్ పాలిష్ కనుక అప్లై చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఆలుయే ఎందుకంటే మనం సపరేట్గా కింద పెట్టి నెయిల్ పాలిష్ కనుక వేసామనుకోండి పిన్నిస్కి కింద అంటుకుంటుంది, త్వరగా డ్రై కూడా అవ్వదు. అలా కాకుండా ఈ విధంగా ఆలు కనుక పెట్టేసి అంటించేసాము అనుకోండి నెయిల్ పాలిష్ పిన్నిస్లకి, త్వరగా ఆరిపోతే మనం తీసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చార్జెస్ మనం తీసుకొచ్చినప్పుడు ముఖ్యంగా ఇలాంటివి వైట్ ఉంటాయి కదండి, బాగానే ఉంటాయి, లేకపోతే కొన్ని రోజులు వాడగా మనం చేతులు పెట్టి బాగా నలుపుగా అవుతుంటాయి, మురికిగా కూడా కనిపిస్తూ ఉంటాయి వైర్స్. అలా ఎవరికైనా కొంచెం మనకు కూడా చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే టూత్పేస్ట్ ఉంటుంది కదండి, టూత్పేస్ట్ కొంచెం కనుక ఆ వైర్ పైన అడాప్టర్ పైన కానీ కొంచెం వేసేసి క్లీన్ చేసామనుకోండి పాత క్లాత్ తోటి, మురికి అనేది చాలా త్వరగా అయితే పోతుంది. ఎవరికైనా వైర్లు క్లీన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి మురికి అనేది లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి డేట్స్ మనం ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి, దాన్ని ఏంటంటే డైరెక్ట్గా పెట్టేసాము అని అనుకోండి, లోపల పురుగు అనేది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకు పురుగు పట్టడానికి ఏంటి అని అంటే సీడ్స్ ఉంటాయి కదండి, సీడ్స్ మెయిన్ ప్రాబ్లం. కాబట్టి ఏదన్నా ఫ్రీ టైంలో ఈ విధంగా రీఫిల్ ఉంటుంది కదా, రీఫిల్తో కనుక ఈ విధంగా ముందు ప్రెస్ చేసామనుకోండి లోపల సీడ్ అనేది త్వరగా వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే పురుగు త్వరగా పట్టకుండా ఉంటుంది. పిల్లలు కొంతమంది చిన్న పిల్లలకి డేట్స్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు విత్తనం మింగేస్తారనే భయం కూడా లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నాకు నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫోన్ ప్రతి ఒక్కళ్ళు వాడుతూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు అన్ని ఆయిల్ చేతితోటి టచ్ చేస్తూ ఉంటాం. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కువగా ఫుడ్ తినేటప్పుడు కూడా వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు పైన స్క్రీన్ అనేది కొంచెం జిడ్డుగా ఉంటుంది, ఆయిల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు బ్లర్గా కూడా కనిపిస్తుంది. అలాంటప్పుడు మనం బయటికి తీసుకెళ్ళి క్లీన్ చేసే పనే లేకుండా ఇంట్లో నెయిల్ రిమూవల్ కనుక ఉంది అనుకోండి, కొంచెం టిష్యూ పేపర్ పైన కానివ్వండి, లేదు అంటారు ఏదైనా కాటన్ క్లాత్ పైన కానీ వేసేసి చాలా కొంచెం అంటే ఎక్కువ కూడా వేలే చూడండి, క్లీన్ చేసుకున్నామే అనుకోండి మన ఫోన్ స్క్రీన్స్ కానివ్వండి, లేదంటే బ్యాక్ సైడ్ కానివ్వండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. ఎక్కువ అవసరమే లేకుండా ఏ విధంగా ఇంట్లో ఎవరైనా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఫోన్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు దోస ప్యాన్లు 2-3 కనుక ఉన్నాయి అనుకోండి, ఒక దానిపైన ఒకటి ఈ విధంగా పెడుతూ ఉన్నామే అనుకోండి, సేమ్ ప్లేస్లో గీతలు అనేవి పడుతూ ఉంటాయి. అలా కాకుండా మనం దోస పాన్ పెట్టేటప్పుడు ఈ విధంగా మధ్యలో న్యూస్ పేపర్ కనుక వేసేసి సేమ్ ప్లేస్లో కనుక పెట్టేసాము అనుకోండి, గీతలు అనేవి పడకుండా ఉంటాయి, మన దోస పాన్ త్వరగా పాడవకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ వాడుతూ ఉంటాం కదా, కొన్నిసార్లు దానిపైన టెఫ్లాన్ కోటింగ్ కనుక పోయింది అనుకోండి, మనం దేనికి వాడం కదండి, ఏంటి అంటే మనకు ఫుడ్లో కలిసిపోయిందా టెఫ్లాన్ కోటింగ్ అని చెప్పి ఉద్దేశం పక్కన పడేస్తూ ఉంటాం. అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. నేను ఫ్యాబ్రిక్ పెయింట్ బ్లాక్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే మధ్యలో అక్కడక్కడ తెల్లగా ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని పెయింట్ అయితే చేద్దామండి. ఇక్కడ నేను ఏంటంటే బ్లాక్ ఫ్యాబ్రిక్ పెయింట్ని అయితే తీసేసుకున్నానండి, దానిపైన వేసేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసండి. ఇక్కడ హ్యాండిల్ ఏంటంటే హ్యాండిల్ అయితే నాకు విరిగిపోయిందండి. మీరు ఏం చేస్తారు అని అంటే స్క్రూసే ఉంటాయి కాబట్టి ఈజీగా మన హ్యాండిల్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఎక్కడైతే మనకి టెఫ్లాన్ కోటింగ్ అనేది పోయిందో దానిపైన మొత్తం ఫ్యాబ్రిక్ని అంటించేసేసేయండి. కొంచెం ఆరనివ్వండి, ఆడిన తర్వాత ఒక 5 నిమిషాల టైం త్వరగానే ఆరిపోతుంది. ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ కనుక వేసేసాము అనుకోండి, మనకి ప్యాన్ అనేది మంచి షైనింగ్ అయితే ఉంటుందండి. అంతలోపల ఇక్కడ నేను ప్లేట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి, 2 ప్లేట్స్ అయితే తీసేసుకున్నాను. ఒకటి కొంచెం ఎత్తుగా ఉన్నదండి ఈ ప్లేట్లో గోళీలు లేదు అంటారా మనకి బీట్స్ ఉంటాయి కదండి, కొంచెం లావ్ బీట్స్ అవైనా వేసుకోవచ్చండి. ఇక్కడ ఈ ప్లేట్ చూపిస్తున్నాను చూడండి, ఈ ప్లేట్ మనకి రోటేట్ అవ్వదండి. మనకి అలాంటి ప్లేట్ కాకుండా ఈ విధంగా మనకి
కొంచెం ఎడ్జ్లు అనేవి ఎత్తు లేకుండా ఇలాగ సాపీగా ఉన్న ఏదైనా ఉంటే ఆ ప్లేట్ పైన తీసేసుకొని ఈ విధంగా గోళీలు కానివ్వండి లేదా అంటారా బీట్స్ కానీ వేసుకున్నామే అనుకోండి, మనకి ఇలా రొటేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. కింద ప్లేట్ అనేది అస్సలు మూవ్ అవ్వదండి. దీనిని మనం కిచెన్లో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని బాటిల్స్ ఒక దగ్గర అయితే ఉంటే సింగిల్ హ్యాండ్ తోటి మనం అయితే తీసుకొచ్చుకోవచ్చు. లేదు అంటారా మనకి డైనింగ్ టేబుల్ పైన కూడా పెట్టేసుకున్నామే అనుకోండి, మనకు అవసరమైనప్పుడు పికిల్స్ కావాలి అనుకున్నప్పుడు పికిల్స్ పెట్టుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయితే బయట కొనాలి అంటే ఆర్గనైజర్ మనకు 500 అబోవ్ ఉందండి. అలా కాకుండా సింపుల్గా మనకి దోశ ప్యాను టెఫ్లాన్ కాటింగ్ పోయింది, అనవసరం పక్కన పడేసిన దాన్ని ఏదన్నా ఉంది అంటే ఈ విధంగా తయారు చేసుకున్నారే అనుకోండి, అనవసరమైన దాన్ని రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉండి హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.